వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది TSPSC వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్, APPSCలో అవసరం లేదు. అండ్ తెలంగాణలో సలేశ్వరం జాతర ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 22 రోజు నుంచి సలేశ్వరం జాతర స్టార్ట్ అవుతుంది. మరి సలేశ్వరం జాతరని ఎక్కడ నిర్వహిస్తారు? మహబూబ్ నగర్ జిల్లా కదా. ఎస్, కానీ అది ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా. మరి ప్రస్తుతం ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఏరియా అదే, బట్ జిల్లాలు డివిజన్ అయినాయి కదా. ఎస్, సో ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా, సో ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతపు నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలంలో ఉన్న అప్పాయపల్లి అనే గ్రామ పరిధిలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో గల శివాలయంలో ఈ సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉంటారు. సలేశ్వరం జాతరకు వెళ్ళాలంటే ఇక్కడ కార్ దిగి డైరెక్ట్ నడుచుకుంటూ పోతా అంటే కుదరదండి. ఆ జాతరకు వెళ్ళాలి అంటే దగ్గర 7 to 8 కిలోమీటర్స్ కాలినడకల వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నల్లమల అటవీ ప్రాంతం ఉంది కదా. ఎస్, మరి ఆ నల్లమల అటవీ ప్రాంతం లోపల ఉంటుంది. మరి అందువల్లనే ఇక్కడికి వెళ్లాల్సిన వాళ్ళు అక్కడ నుంచి ఒక దగ్గర దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మరి అందుకే దీన్ని తెలంగాణ అమర్నాథ్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఈ జాతరని తెలంగాణ అమర్నాథ్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, మరి ఈసారి ఈ జాతర ఓన్లీ 3 days మాత్రమే జరుగుతుంది. ఏప్రిల్ 22 నుంచి అంటే ఈ రోజు నుంచి 24th వరకు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ లోపల ప్రకృతి అందాలు, వాటర్ ఫాల్స్ అన్ని బాగుంటాయి. కాకపోతే కొంచెం బాడీలో ఓపిక ఉండాలి, నడవాల్సి ఉంటుంది. సో 3 days మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ జాతరను ఏ తెగ వాళ్ళు నిర్వహిస్తారని చెప్పి ప్రీవియస్ TSPSC ఎగ్జామ్స్ లో ఆల్రెడీ అడుగున్నారు. మరి ఎవరు నిర్వహిస్తారంటే చెంచు తెగ వారు ఈ జాతరని నిర్వహిస్తారు. మరి ఈసారి ఇంతకు ముందు 5 days వరకు జరిగేది, మరి ఈసారి ఇంత తక్కువగా ఎందుకు పెట్టారంటే లాస్ట్ టైం జరిగిన కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఒక 2-3 చనిపోయారు గాలాడక. 2 years బ్యాక్ లాస్ట్ ఇయర్ జనాలు చనిపోవడం జరిగింది. అలాగే నల్లమల ఫారెస్ట్ లో అక్కడ ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంటుంది కదా. ఎస్, మరి ఆ వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా కూడా ఈ జాతరను ఈసారికి 3 రోజులకు మాత్రమే భక్తులకు అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, స్టాఫ్ ని పంపించడం ఇవన్నీ ప్రాబ్లం గా ఉంటుంది. మరి అందువల్లనే ఈసారి 3 days కే కుదించారు. మరి అసలు ఈ జాతరలో ఉండే మెయిన్ దేవుడు ఎవరు? ఇందాకే చెప్పాను కదా, శివాలయం ఉంటుంది అని చెప్పి. మరి శివాలయంలో ఎవరుంటారు? శివుడే కదా. ఎస్, మరి ఇందులో ముఖ్యమైన దేవుడు శివుడు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సలేశ్వరం జాతరని తెలంగాణ అమర్నాథ్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. అలాగే ఏప్రిల్ నెలలో చైత్య పౌర్ణమికి 3 రోజుల ముందు మరియు 3 రోజుల వెనకాల ఆ గ్యాప్ లోనే, అంటే చైత్ర పౌర్ణమి చుట్టుపక్కల టైంలోనే దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నల్లమల్ల అటవీ ప్రాంతము, తెలంగాణ అమర్నాథ్, అలాగే చైత్ర పౌర్ణమికి 3 రోజుల ముందు నుంచి 3 రోజుల వెనక, ఈ మొత్తం ఆ గ్యాప్ లోనే దీన్ని నిర్వహిస్తా ఉంటారు. ఓకే, రైట్. ఏ జిల్లా? నాగర్ కర్నూల్ జిల్లా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. స్వీడన్ బికమ్స్ 38th సిగ్నిటరీ టు ద ఆర్టిమిస్ అకార్డ్స్. విన్నారా ఆర్టిమిస్ అకార్డ్స్ అని? అసలు ఏంటి ఆర్టిమిస్ అకార్డ్స్ అంటే? ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ అంటే ఏం లేదండి, స్పేస్ లో పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి డిఫరెంట్ దేశాలకు సహకారం, అంటే డిఫరెంట్ దేశాల మధ్య సహకారం ఉండడానికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కోసము నాసా అంటే ఫుల్ ఫామ్ గుర్తుందా? లాస్ట్ ఒక 1 week ముందు క్లాస్ లో చెప్పాను. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇది US వాళ్ళది కదా. మనకి ఇస్రో ఇట్లను US వాళ్ళకు నాసా నాసా అండ్ US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే మనకు హోమ్ మినిస్ట్రీ లాగా వీళ్ళిద్దరూ కలిపి 2020లో ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ అనే దాన్ని జాయింట్ గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారు? విత్ అన్ ఎయిమ్ ఆఫ్ అడ్వాన్సింగ్ బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ స్పేస్ కోఆపరేషన్ బిట్వీన్ ద సిగ్నిటరీ నేషన్స్. అంటే ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ లో ఎవరైతే దేశాలు వచ్చి సైన్ చేస్తారో మరి అన్ని దేశాల మధ్యలో
స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన విషయాల మీద మ్యూచువల్ కోఆపరేషన్ ఉండడానికి ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, మరి 2020లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఫౌండింగ్ నేషన్స్ 8 కంట్రీస్ ఉండే. మరి ఇప్పుడు స్వీడన్ చేరికతోని 38 దేశాలు కావడం జరిగింది. మరి ఫౌండింగ్ నేషన్స్ ఏవి? ఆటోమేటిక్ యుఎస్ఏ స్టార్ట్ చేసింది కాబట్టి యుఎస్ఏ ఉంటాడు. ఇంకా యుఎస్ఏ ఫ్రెండ్లీ కంట్రీస్ కెనడా, రైట్, యూకే, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్, లగ్జెంబర్గ్ అండ్ యుఏఈ. ఇవి 8 ఇందులో ఫౌండింగ్ మెంబర్స్. మరి మన ఇండియా దీనికి సైన్ చేసిందా? ఈజ్ ఇండియా ద సిగ్నేటరీ ఇన్ దిస్? ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ద సిగ్నేటరీ ఇన్ దిస్. ఇండియా, మన దేశం కూడా ఇందులో సైన్ చేయడం జరిగింది ఆర్టిమిస్ అకార్డ్ లో. ఓకే, మరి రీసెంట్ గా ఏ దేశాలు చేరాయి? రీసెంట్ గా 37th కంట్రీ విచ్ సైన్ దిస్ ఆర్టిమిస్ అకార్డ్ ఈస్ స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్ వాళ్ళు కూడా రీసెంట్ గానే మొన్న April 15th అనుకుంటా, April 15th దీనిలో చేరడం జరిగింది. మరి ఇప్పుడేమో స్వీడన్ 38th కంట్రీ స్వీడన్ ఇందులో చేరడం జరిగింది. ఓకే, మరి స్వీడన్ చేరడం వల్ల దీంట్లో ఆర్టిమిస్ అకార్డ్ లో ఉన్న మెంబర్స్ కంట్రీస్ 38కి చేరడం జరిగింది. మరి ఎందుకోసము? ఇది పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పీస్ఫుల్ గా జరిగే విధంగా, మన అవుటర్ స్పేస్ ని అన్ని దేశాలు ఉపయోగించుకునే విధంగా దీన్ని కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ తయారు చేసి ఈ ఆర్టిమిస్ అకార్డ్స్ ని యుఎస్ఏ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దీని హెడ్ క్వార్టర్ కూడా యుఎస్ఏ లోనే ఉంది. ఓకే, రైట్. ఇందులో సిగ్నేటరీ నేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో మరి చైనా ఇందులో సిగ్నేటరీ నేషమా? అంటే చైనా, రష్యా ఈ దేశాలు ఉన్నాయి కదా, వీళ్ళకు యుఎస్ కి గొడవ నడుస్తుంది, రైట్? మరి వీళ్ళు ఇందులో జాయిన్ అయ్యారా? లేదు కదా, లేదు. చైనా గానీ, రష్యా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, కొరియా, నార్త్ కొరియా కానివ్వండి, ఈ బ్లాక్ లో యాక్సిస్ లో ఉన్న దేశాలు ఏవి కూడా ఇందులో జాయిన్ కాలేదు. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్? ఆర్టిమిస్ అకార్డ్స్ ని ఎవరు తీసుకొచ్చారంటే యుఎస్ఏ వాళ్ళు. నాసా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ కలిపి దీన్ని స్టార్ట్ చేశారు. మొత్తంగా 38 దేశాలు ఉన్నాయి. రీసెంట్ గా స్వీడన్ అయింది 38వ దేశం, అంతకుముందు స్విట్జర్లాండ్ అయింది. మరి ఫస్ట్ దీన్ని 2020లో స్టార్ట్ చేశారు. అప్పుడు 8 కంట్రీసే ఉండే. దాని లిస్ట్ మనం ఇందాక క్లాస్ లో చెప్పుకున్నాం. యుఎస్ఏ, యూకే, కెనడా, ఇటలీ, లగ్జెంబర్గ్, యుఏఈ, రైట్, ఆస్ట్రేలియా, జపాన్, 8 దేశాలు ఇందాకే చెప్పుకున్నాం. మరి మన ఇండియా ఇందులో సిగ్నేటరీయా కాదా అంటే ఇందులో సిగ్నేటరీయే. ఓకే, రైట్. ఇంకా ఇందులో మాట్లాడుకోవడానికి ఇంతే అండి. ద బేసిక్ థింగ్, అసలు ఇది ఎందుకోసం బెటర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఎవరైతే ఆర్టిమిస్ అకార్డ్స్ లో సైన్ చేస్తారో అన్ని దేశాలకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ లో దేశాల మధ్యలో సహకారం ఉండడానికి మరియు పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి అండ్ అలాగే అవుటర్ స్పేస్ ని అందరూ కలిపి ఉపయోగించుకోవడానికి ఆర్టిమిస్ అకార్డ్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is World Earth Day. ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఓకే, వరల్డ్ ఎర్త్ డే. ఇది ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వరల్డ్ ఎర్త్ డేని April 22nd నిర్వహిస్తా ఉంటారు. మరి ఎందుకు నిర్వహిస్తారు అంటే భూమి మరియు ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వరల్డ్ ఎర్త్ డేని ప్రతి సంవత్సరం April 22nd నిర్వహిస్తా ఉంటారు. ఓకే, మరి ఫస్ట్ టైం అసలు వరల్డ్ ఎర్త్ డే చేసుకోవాలి అని చెప్పి అసలు ఎవరికి ఆలోచన వచ్చింది? ఆ ఆలోచనను ఎవరు ప్రతిపాదించారు అంటే 1969లో మొట్టమొదటిసారిగా యునెస్కో వాళ్ళు నిర్వహిస్తున్న మీటింగ్ లో పీస్ కార్యకర్త అయిన జాన్ మెక్నాల్ గారు ఈ వరల్డ్ ఎర్త్ డే అని చెప్పి మనం ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ప్రతిపాదించడం జరిగింది. మరి అప్పుడే అంటే దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ ఇయరే April 22nd 1970 మొట్టమొదటిసారిగా వరల్డ్ ఎర్త్ డేని నిర్వహించడం జరిగింది. ఓకే, సారీ, ఎర్త్ డే అప్పుడు నిర్వహించింది వరల్డ్ ఎర్త్ డే కాదు, ఉత్త ఎర్త్ డే
మాత్రమే. దాని తర్వాత 1990s నుంచి ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకోవాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఓకే, మరి ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ ఎర్త్ డేలో మొత్తం 190 దేశాలు పాల్గొనడం జరుగుతుంది. ఓకే, మరి అసలు ఎర్త్ డే ఎందుకు జరుపుకుంటారన్నాను ఇందాకే చెప్పాను. ప్రజలకు అవగాహన కలిగించి మరి ప్రపంచంలో కాలుష్యం వల్ల జరుగుతున్న ప్రమాదాలు మరియు అటవీ నిర్మూలన మరియు పర్యావరణ సమస్యలు లాంటి విషయాల గురించి చర్చించడానికి ప్రజలు కలిసి వస్తారన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి వరల్డ్ ఎర్త్ డేని 2009లో యుఎన్ఏ వాళ్ళు ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా పేరుని కూడా మార్చడం జరిగింది. అయితే కొన్ని దేశాల్లో ధరతి వారం అని, ఎర్త్ వీక్ అని చెప్పి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, రైట్. మరి దీనికి 2024 ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది కదా. ఇలాంటి డేస్ కి థీమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను కదా. మరి 2024 వరల్డ్ ఎర్త్ డే థీమ్ ఏంటంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనము వాడి వదిలేస్తూ ఉంటాం కదా. మరి దాన్ని అసలు అలాంటి వాడకాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో దీనికి ఈ థీమ్ ని పెట్టడం జరిగింది. అలాగే మరి జస్ట్ పడేరు అంటే ఆపేరు కదా, దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూపించాలి కదా. ఎస్, ఆ ఉద్దేశంతో కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, మరి 2023లో దీని థీమ్ ఏంటి గుర్తుందా? ఇది మీకు హోంవర్క్ అండి. 2023 థీమ్ వరల్డ్ ఎర్త్ డే ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియన్ నేవీ కండక్ట్స్ పూర్వీ లెహర్ మెగా ఎక్సర్సైజ్ టు టెస్ట్ మెరిటైమ్ ప్రిపేర్డ్నెస్. మన ఇండియన్ నేవీ వాళ్ళు ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మన సన్నాహాలు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా అని చెప్పి టెస్ట్ చేయడానికి పూర్వీ లెహర్ అనే ఒక ఎక్సర్సైజ్ ని నిర్వహించడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఇండియన్ నేవీ వాళ్ళు కండక్ట్ చేశారంటే ఎక్కడ కండక్ట్ చేస్తారు? సముద్రం మీదే కదా. మరి అసలు ఎందుకు అంటే సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ యొక్క పోరాట సన్నద్ధతను పరీక్షించడానికి భారత నౌకాదళం వాళ్ళు ఈస్ట్ కోస్ట్ లో అంటే తూర్పు తీరం వెంబడి భారీగా ఈ యుద్ధ విన్యాసాలని నిర్వహించడం జరిగింది. మరి దానికి పేరు పూర్వీ లెహర్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. పూర్వీ లెహర్ అన్న పేరుతో ఇండియన్ నేవీ వాళ్ళు ఈస్టర్న్ నావల్ కమాండ్ ఏరియాలో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ పూర్వీ లెహర్ పేరిట జరిగిన ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, యుద్ధ నౌకలు ఫోటోలో. ఎస్, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళానికి సంబంధించిన ప్రత్యేక బలగాలు, నేవీ సీల్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఎస్, వాళ్ళందరూ కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. ఓకే, మరి ఇది డిఫరెంట్ బహుళ అంచెల్లో జరిగాయి, బహుళ దశల్లో జరిగాయి ఇవి. మరి ఇది ఇందులో తూర్పు నౌకాదళంతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అలాగే మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని చెందిన దళాలు, అలాగే తీర రక్షణ దళాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. పూర్వీ లెహర్ ని ఎవరు నిర్వహించారు అని చెప్పి అడగచ్చు. ఇండియన్ నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, రష్యా అండ్ ఇండియా సైన్స్ MOU టు ఆపరేట్ లార్జ్ రీసెర్చ్ హబ్ ఇన్ ఢిల్లీ. న్యూఢిల్లీలో ఒక పెద్ద రీసెర్చ్ హబ్ ని మెయింటైన్ చేయడానికి రష్యా అండ్ ఇండియా MOUని సైన్ చేయడం జరిగింది. మరి ఇండియా అండ్ రష్యా తరపున ఎవరు సైన్ చేశారంటే ఇండియా తరపున ఢిల్లీ యూనివర్సిటీ అండ్ రష్యా తరపున నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ హైయర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్ దీన్ని HSC యూనివర్సిటీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ రష్యాలో. ఈ రెండు బేసిక్ గా దిస్ ఈజ్ ఏ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇన్ రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్న ఒక రీసెర్చ్ యూనివర్సిటీ ఇది. మరి దానికి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మధ్యలో న్యూఢిల్లీలో ఒక రీసెర్చ్ హబ్ ని స్టార్ట్ చేయడానికి కోసము ఒక అగ్రిమెంట్ కుదిరింది. దిస్ ఈస్ లైక్ ఏ స్ట్రాటజిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 నేషన్స్. ఓకే, మరి ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఒక రీసెర్చ్ హబ్ అనేది ఢిల్లీ యూనివర్సిటీ ప్రెమిసెస్ లో ఏర్పాటు చేయబడుతుంది. ఓకే, మరి ఇది ఎక్కడ చేశారంటే రీసెంట్ గా న్యూఢిల్లీలో ఇండియా రష్యా ఎడ్యుకేషన్ సమిట్ జరిగింది కదా ఏప్రిల్లో.
ఏప్రిల్లో ఇండియన్ రష్యా ఎడ్యుకేషన్ సమిట్ జరిగింది కదా, మరి అందులో భాగంగా ఈ ఒప్పందాన్ని రెండు దేశాలు కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మరి దిస్ హెచ్ఎస్సి యూనివర్సిటీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ దిస్ ఫర్ దిస్ లార్జ్ రీసెర్చ్ హబ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ డియు. దాన్ని సెటప్ చేయడానికి హెచ్ఎస్సి యూనివర్సిటీ వాళ్ళే ముఖ్యంగా కోఆర్డినేటర్ గా అన్ని పనులు వాళ్ళే చూసుకోబోతున్నారు. ఈ హబ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెండు దేశాల మధ్యలో అకాడమిక్ అండ్ కల్చరల్ టైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక ప్లాట్ఫామ్ గా, కొత్త రకమైన ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది. ఓకే, మరి డియు యూనివర్సిటీ ప్రెమిసెస్ లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నాను కదా, మరి అందులో హెచ్ఎస్సి యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఆఫీస్ ని కూడా తెరవబోతున్నారు. ఎందుకు? వాళ్ళే కదా దీన్ని మెయింటైన్ చేసేది అవసరం ఉన్నప్పుడు. ఎస్, అందుకే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బేసికలీ ఇది జాయింట్ ప్రాజెక్ట్ అన్నాను కదా, సో జాయింట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇటు ఇండియాకి సంబంధించి అటు రష్యాకి సంబంధించిన రీసెర్చర్స్, అకాడమిషియన్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ వాడుకునే అవకాశాన్ని దీనిలో కల్పించడం జరిగింది. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ స్పోర్ట్స్. గ్రాండ్ ప్రిక్స్ న్యూస్ లో ఉంది. ఫార్ములా 1, మరి ఫార్ములా 1 లాస్ట్ ఇది 5th కదా, ఏది జరిగింది? చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5 గ్రాండ్ ప్రిక్స్ జరిగాయి. మరి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ అనేది 5th గ్రాండ్ ప్రిక్స్. ఇప్పటి వరకు జరిగిన 5 ఏంటంటే, ఫస్ట్ ది బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్, నెక్స్ట్ ది సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్, థర్డ్ ది ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్, ఫోర్త్ ది జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్, ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది చైనీస్ గ్రాండ్ ప్రిక్స్. మరి ఈ 5లో 4 ఈ వెరిస్టాపెనే గెలవడం జరిగింది. వెరిస్టాపెన్, మ్యాక్స్ వెరిస్టాపెన్. ఓకే, ఇంగ్లీష్ లో మ్యాక్స్ వెరిస్టాపెన్. దిస్ మ్యాన్ హ్యాస్ won 4 గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్స్, గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ అవుట్ ఆఫ్ ద 5 which were recently held in this year. ఓకే, మరి ఏది గెలవలేడు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. ఒక ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ తప్ప మిగిలిన అన్ని మ్యాక్స్ వెరిస్టాపెన్ గారే గెలుపొందడం జరిగింది. మరి ఈయన ఏ టీం కి నేతృత్వం వహిస్తున్నాడు? ఈయన రెడ్ బుల్ కి సంబంధించిన రేసర్ ఈయన. మరి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు? దిస్ వాజ్ వన్ బై కార్లోస్ సైన్స్ జూనియర్. ఓకే, కార్లోస్ సైన్స్ జూనియర్ ఈయన ఫెరారీ టీం కి సంబంధించిన వాడు. ఈయన గెలుచుకోవడం జరిగింది. ఇక సెకండ్ ప్లేస్ లో ఎవరు వచ్చారు, థర్డ్ ప్లేస్ లో వచ్చారు, ఇదంతా మనకేం అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ ని వెరిస్టాటిల్ గెలిచిండు. అది మాత్రమే కాకుండా ఈ సీజన్ లో జరిగిన 5 రేసుల్లో ఈ డచ్ రేసర్ ఇది 4వ విజయం అంట. ఓకే, ఈయన ఏ కంట్రీకి చెందినవాడు? డచ్ అంటే నెదర్లాండ్స్. ఓకే, అండ్ ఈయన లాస్ట్ 27 రేసెస్ లో ఇది గెలుపొందడం ఇది 23వసారి అంట. జస్ట్ 4గే ఓడిపోయిండు. అంటే లాస్ట్ 2-3 సీజన్ల నుంచి ఈయనే అన్ని గెలుస్తున్నట్టే కదా. ఎస్, ఎందుకు? మొత్తంగా ప్రతి ఇయర్ ఫార్ములా 1 సీజన్ లో భాగంగా 24 గ్రాండ్ ప్రిక్స్ జరుగుతాయి. మరి గత లాస్ట్ 27 రేసులో 23 గెలిచిందంటే లాస్ట్ ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ఈయనే గెలిచుంటాడు కదా. ఎస్, ఓకే, రైట్. గ్రాండ్ ప్రిక్స్ మీద, టెన్నిస్ మీద, బాక్సింగ్ మీద, రెజ్లింగ్ మీద, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, చైనా వాళ్ళు వాళ్ళ మిలిటరీని మోడర్నైజ్ చేసే దాంట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యూనిట్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు గాను చైనా సైన్యంలో ఒక నూతన విభాగాన్ని, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ యూనిట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని రీసెంట్ గా చైనా అధ్యక్షుడైన చైనా అధ్యక్షుడు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, ఇప్పుడు చైనాకి ఈయనే సర్వస్వం. ఈయన చంపేమంటే ఈయన కోపం వస్తే అలీబాబా లాంటి గ్రూప్ చైర్మన్ కూడా మాయమైపోతాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాదు, మొన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కదా మాయమైంది. ఎస్, అలాంటి వాళ్ళు కూడా మాయమైపోతుంటారు. ఒక రకంగా చైనా దేశానికి సంబంధించిన నియంత ఈయన ఇప్పుడు. ఓకే, మొత్తం ఈయన చేతుల్లోనే ఉంటుంది చైనాలో. మరి ఈయన్నే రీసెంట్ గా చైనా సైన్యంలో ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ వార్ఫేర్ యూనిట్ అనే పేరుతో
కొత్త విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, చైనాలో 3 డిఫరెంట్ బాడీస్ ఉంటాయండి. అవన్నీ కూడా చైనాలో ఏం జరగాలనే దాన్ని నిర్ణయిస్తా ఉంటాయి. ఒకటేమో చైనా సైన్యంలో అత్యున్నతమైన పొజిషన్ లో ఉన్న సెంట్రల్ మిలిటరీ కమిషన్. ఓకే, రెండోది ఏమో కమ్యూనిస్ట్ పార్టీయే కదా అక్కడ అధికారం ఉండేది. ఎలక్షన్స్ కాన్సెప్ట్ ఏముండదు కదా. ఎస్, మరి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అధ్యక్షుడు సిపిసి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు. మూడోది చైనా దేశపు అధ్యక్షుడు. ఈ 3 పవర్ఫుల్ ఆ దేశంలో. ప్రస్తుతం చైనా వాళ్ళ దుస్థితి ఏంటంటే ఈ మూడుకి కూడా షీ జిన్పింగే హెడ్. అర్థమవుతుందా? చైనాలో అఫీషియల్ డెసిషన్ మేకింగ్ బాడీస్ ఇవి 3 ఫైనల్. వీళ్ళు 3 ఏ చెప్తుంది అంటే మనకు సుప్రీం కోర్టు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అట్లా అనుకోరు. ఓకే, ఆ 3కి కూడా నరేంద్ర మోడీ గారు హెడ్ ఉన్నారనుకోండి, మన దేశం సంగతి ఎట్లుంటది? రైట్, అదే చైనా వాళ్ళ పరిస్థితి. అంటే నరేంద్ర మోడీ గారు అని కాదు, ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇందిరాగాంధీ గారు లేకపోతే ఇంకెవరైనా రాజీవ్ గాంధీ అలా ఎవరిని తీసుకున్నా ఒక్కరికే అన్ని పవర్స్ ఇవ్వడం అనేది ఆ దేశం నాశనం కావడానికి మొట్టమొదటి స్టెప్. ఏ దేశమైనా సురక్షితంగా ఉండాలంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కరెక్ట్ గా ఇండివిజువల్ గా ఏవి పనిచేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఇండిపెండెంట్ బాడీ అయి ఉండాలి. ఎలక్షన్ కమిషన్ సపరేట్ బాడీ అయి ఉండాలి. లెజిస్లేచరు, ఇలా దానికి ఉంటేనే ఆ దేశం సవ్యంగా పనిచేస్తుంది. జస్ట్ ఓన్లీ ఒక మనిషికి ఒక్క మనిషికి అన్ని అధికారాలు అప్పచెప్తే ఆయన ఎంత మంచోడైనా కూడా ఈ అధికారాలు అప్పచెప్పిన తర్వాత నియంత అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్, ఇక్కడ షీ జిన్పింగ్. రైట్, సో ఎప్పుడైనా ఒక్క వ్యక్తికే ఫుల్ పవర్స్ ఇవ్వకూడదు. 117 సీట్లుంటే 100 స్థానాలు ఇవ్వడం, లేకపోతే 175 సీట్స్ ఉంటే 140+ సీట్లు ఇవ్వడం, 543 సీట్లుంటే 370 సీట్లు ఇలా ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య దేశాలకు చాలా హానికలుగా చేస్తుంది. ఓకే, రైట్. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా ఈక్వల్ అపోజిషన్ అనేది, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది డెమోక్రసీ బతకడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చైనాలో డెమోక్రసీ అనే కాన్సెప్టే లేదు కాబట్టి అదొక దేశము అట్లా నడుస్తుంది వాళ్ళ కథ. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.